పేతురుకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి 22 వచనాలు చూద్దామండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఈ లోక మాలిన్యము తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో, అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతుంది, అన్యుల గురించి కాదండి. ఎంతోమంది మనం వెళ్ళిపోయాము పాపపు జీవితం నుండి, పాపపు స్థితి నుండి. ఆ పాపపు జీవితానికి గుడ్ బై చెప్పాము. యాజ్ ఐ వాస్ టెలింగ్ లాస్ట్ వీక్, యూఆర్ లుకింగ్ బ్యాక్. ఈ ఒక్క దృశ్యం కదా, దిస్ లుక్స్ ఇంట్రెస్టింగ్, వాట్ ఈస్ ఇట్? దిస్ లుక్స్ వెరీ ప్లీజింగ్ టు మై ఐ. నా కంటికి ఎంతో రమ్యంగా ఉంది చూడటానికి, ఇంకా చూద్దాం అని పొర్నోగ్రఫీ అడిక్షన్, సెక్షువల్ సిన్స్, ఫార్నికేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అడల్టరీ ఇవన్నీ ఎందుకనంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు మీరు తిరుగుతున్నారు, పంది మరల బురదలో దొర్లినట్టు మీరు దొర్లుతున్నారు. అటువంటి వారు అసలు నీతి మార్గంలో రాకపోవటమే బెటర్ కదా, ఎందుకంటే వీరికి ఇంకా కఠినమైన శిక్ష. దేవుడే చెప్తున్నాడు, విడిచిపెట్టిన దాన్ని మరలా వెళ్ళకండి, విడిచిపెట్టిన పాపం వైపు మరలా తిరగకండి, అది మీ జీవితంలో గొప్ప శాపముగా మారుతుంది. దేవుడికి అసహ్యము. అంత ప్రేమను పొందుకొని, అంత క్షమాపణ పొందుకొని, అన్ని దీవెనలు పొందుకొని, అంత మేలు పొందుకొని మరలా పాపం కోసము దేవుని నమ్మేస్తారా? మరలా కొద్ది క్షణాల సంతోషము కోసము, తృప్తి కోసము దేవుణ్ణి వద్దనుకుంటారా? దేవుడు అంటున్నాడు, ఇట్లా చేస్తే నేను మిమ్మల్ని దీవించను కాక దురాత్మలు వచ్చి మీ జీవితంలో తాండవం చేస్తాయి, పిండేస్తాయి, టార్మెంట్ చేస్తాయి. ఈ కొద్ది మాత్రపు పాపము కోసము నన్ను వద్దంటున్నావు కదా, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ నౌ, హీ కెనాట్ డూ. అందుకని అంటున్నాడు, వారు నీతి మార్గమున అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ అనుభవపూర్వకంగా మార్గము తెలియక ఉండుటయే వారికి మేలు. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పీరియడ్. మీరు ఆత్మానుసారముగా నడిస్తే చాలు, శరీర క్రియల్ని, శరీర ఇచ్చల్ని మీరు నెరవేర్చరు. అంటే ఇంకా మీకు శరీరం పైన అధికారము, శరీరం పైన జయము లేదంటే ఇంకా సంపూర్ణంగా ఆత్మానుసారంగా నడవట్లేదు. ఇఫ్ యూ ఆర్ ద ఫాలోవర్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ ఫ్లెష్. ఇంకా శరీర ఇచ్చలకి మీ పైన జయం ఉందంటే మీరు ఆత్మానుసారులు కాదు. ఆత్మానుసారంగా నడుచుకోండి, నడుస్తే శరీర ఇచ్చలు. ఇంకా మీకు ఆ డిజైర్ పుడుతుందంటేనే, ఇంకా ఆశ పుడుతుందంటేనే చూడాలి, చెయ్యాలి, ఇవి ఆలోచించాలి, ఈ క్రియ చెయ్యాలి అనే ఆ ఆలోచన వస్తుందంటేనే యూ హ్యావ్ టు సీ యు ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్, నాట్ ఫార్వర్డ్స్. యు ఆర్ గోయింగ్ డౌన్ ద స్పైరల్, నాట్ గోయింగ్ అప్వర్డ్. ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు, ఇంకా దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి రక్షించబడిన తర్వాత, ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత దేవుడికి భలే కోపం వస్తుందండి. ఇవన్నీ పొందుకున్న తర్వాత మరలా నాకు ద్రోహం చేస్తారా, మరలా నన్ను కాదంటారా? దాని తర్వాత చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇవి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి. ద ఫైట్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద ఫ్లెష్ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ మీ చేతిలో ఉన్న అధికారం, మీ చేతిలో అంటే మీ మనస్సులో ఉన్న అధికారము, మీరు ఎవరిని జయం పొందనిస్తారు? ఆత్మక, శరీరానిక? ద మోర్ యు గివ్ విక్టరీ, అంటే ఇట్స్ నాట్ లైక్ గాడ్ స్పిరిట్ నీడ్స్ ఆర్ విక్టరీ ఆర్ ఆర్ పర్మిషన్, బట్ యూ ఓపెనింగ్ డోర్. ఎప్పుడైతే శరీరానికి అధికారం ఇస్తారనుకోండి, ఆత్మ పురుషుడు అంతకంతకు క్షీణి అంటే తగ్గిపోతాడు. ఆయన శక్తిని మీరు అణిచివేస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు. అందుకని ఆత్మను ఆర్పకుడి అని అంటే యూఆర్ పుట్టింగ్ అవుట్ ద ఫ్లేమ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క అగ్నిని మీరు చల్లారుస్తున్నారు. ఆత్మ పోతాడని కాదు, ఆత్మ యొక్క అగ్నిని మీరు చల్లారుస్తున్నారు. బీ వెరీ కేర్ఫుల్. డోంట్ లెట్ ఎనీ ఈవిల్ త్రూ యువర్ ఐస్,
త్రూ యువర్ వర్డ్స్, మీ మాటలు బట్టి, మీ చూపులు బట్టి, మీ వినికిడి బట్టి, మీ దేహముతో ఎటువంటి దుష్కార్యాలు చేసినా అది శాపానికి దారి తీస్తుందని జ్ఞాపకం చేసుకోండి.